అంగన్వాడీ కేంద్రాల్లో 9,000కు పైగా ఖాళీలు గుర్తించినట్లు ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడానికి మనకి శిశు సంక్షేమ శాఖ సిద్ధంగా ఉందన్నమాట. సో, కాబట్టి మనకి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినట్టు మనకి న్యూస్ అనేది చూద్దాం. ఇక చూడండి, రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయక పోస్టులు వెంటనే భర్తీ చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి. ఇంటర్మీడియట్ తప్పనిసరి. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలతో పాటు సహాయక పోస్టులు కూడా ఉంటారు. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వాళ్ళు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారు సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్గా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీస అర్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లు కాగా 65 ఇయర్స్ ఏళ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీగా ఉన్నటువంటి 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల్లోనూ 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, ఇందుకు 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్ల నిబంధనలకు అనుకూలంగా నియమించాలని. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వాళ్ళు కొందరు కనీస అర్హత లేకపోవడంతో టీచర్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని చెప్పి శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. సో, మీ అందరికీ అర్థమైంది కదా. దాదాపు 9,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇదివరకు మనకి 10th పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 35 సంవత్సరాలు అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. సో, త్వరలోనే మనకి 9,000కు పైగా జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనకి జిల్లాల వారీగా ఏ జిల్లాకి ఆ జిల్లా నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ మీకు క్యాస్ట్ వైజ్ దాని వైజ్ మీకు పోస్టులు అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ దాదాపు 2-3 ఇయర్స్ బ్యాక్ మనకి ఈ పోస్టులు అనేవి పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని ఖాళీలు కూడా భర్తీ చేయాలని గవర్నమెంట్ భావిస్తోంది. అన్ని ఖాళీలు భర్తీ చేయకపోవచ్చు. కొన్నిటికి అయితే మాత్రం నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో, ఒకటి మంచి పోస్టులే దాదాపు 18,000, 20,000 వరకు కూడా శాలరీస్ అనేవి వస్తాయి. మీ ఇంటి దగ్గరే జాబ్ అనేది ఉంటుంది కాబట్టి కొంత వర్క్ ఉన్నా సరే ఇంటి దగ్గరే మీకు జాబ్ ఉంటుంది. 18,000, 20,000 శాలరీ అనేది ఉంటుంది మీకు. చాలామంది లేడీస్కి ఈ జాబ్ అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట. సో ఇదండి మనకి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి జాబ్ వివరాలు. అండ్ త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తే వెంటనే వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.